నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. దేశం కోసం సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న ఆర్మీ జవాన్లకు తమ స్వస్థలాల్లో భూ బకాసుల నుండి కష్టాలు తప్పటం లేదు. నల్గొండ జిల్లా నగరేకల్ పరిధిలో ఓ మాజీ సైనికుడి స్థిరాస్తిని గ్రామానికి చెందిన కొందరు అక్రమార్కులు కబ్జా చేసిన ఉదంతం నరసింహాపురం గ్రామంలో చోటు చేసుకుంది. గత 3 రోజులుగా వినూత్నమైన రీతిలో ఆ ఆర్మీ జవాన్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి సైదులు అందిస్తారు. దేశ రక్షణ కోసం సరిహద్దులో ప్రహారగాసే జవాన్ ఏదైతే ఉన్నారో ఈరోజు భూ పోరాటం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి తన భూమి ఏదైతే తనకున్నటువంటి కొంత భూమిని కొందరు అక్రమార్కులు దాన్ని కబ్జా చేశారనే ఈరోజు మౌన పోరాటం ఇక్కడ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం అయితే నల్గొండ జిల్లాలోని ఏదైతే నకరికల్ సమీపంలో తనకున్నటువంటి ఏదైతే స్థిరాస్తి ఉందో ఈ స్థిరాస్తికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కబ్జా కోరల్లో చిక్కిపోయిందని, దీనికి సంబంధించి అయితే గత 3 రోజులుగా తను వినూత్నమైన రీతిలో నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం చూడొచ్చు, విజువల్లో చూపిస్తూ ఉన్నాం మనం. ఏదైతే లోపలగా 3 రోజులుగా నిర్బంధమై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఆర్మీ సోల్జర్ అయినా దీనికి సంబంధించి బయటగా కూడా లాక్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు అయితే సతీష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి. నమస్కారం అండి, నా పేరు సతీష్ రెడ్డి. నేను 28 సంవత్సరాలు ఆర్మీలో చేసి రిటైర్ అయ్యాను. ఆర్మీలో నేను వెళ్ళినప్పటి నుంచి మాకు ఉన్న భూముల సమస్య పరిష్కారం చేయమని మా నాన్నగారు పోరాడారు. మా నాన్నగారి తర్వాత కూడా నేను పోరాడుతూనే వస్తున్నాను. మా భూములు నేను ఇక్కడ ఆర్మీలో డ్యూటీలో ఉన్నాను కాబట్టి నా భూములు మీరు రక్షించండి, నాకు ఎవరు దాన్ని ఆక్రమించుకోకుండా చూడండి అని పలుమార్లు వచ్చిన ప్రతిసారి సెలవు వచ్చిన ప్రతిసారి నేను కలెక్టర్ కానికి అందరికీ ఆర్డీఓ ఎంఆర్ఓ అందరికీ పెడుతూ వస్తున్నాను. అయినా లేదు. ఎలాంటి వీళ్ళు చాలా నిర్లక్ష్యంగా మా నాన్నగారి పేరు మీద ఉన్న భూముల్ని కూడా వేరే వాళ్ళకి మార్చారు. మీరు గత 3 రోజులుగా నిర్బంధంలో ఉన్నారని తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అంటే మీకు స్థిరాస్తి అనుకోవచ్చా, లేకపోతే గవర్నమెంట్ వచ్చినటువంటి ఆస్తి అనుకోవచ్చు? మా నాన్నగారికి, మా తాతగారి నుంచి మా నాన్నగారికి తర్వాత మాకు వచ్చింది. ఇందులో 423 సర్వే నెంబరు, 24 సర్వే నెంబరు, 425, 26 సర్వే నెంబర్లు, వాటికి తోడు 407, 408, 519లో ఉన్న సర్వే నెంబర్లలో దాదాపు 2 ఎకరాల చిల్లర భూమిని కబ్జాలు చేశారు. కబ్జా చేసినటువంటి వ్యక్తులు ఎవరండి? ఏంది అసలు పరిస్థితి ఏంది అసలు? వాళ్ళకి మేము కొంత భూములు అమ్మినాము, పట్టా చేసేసినాం. మా నాన్నగారు అమ్మిన భూములను రిజిస్ట్రేషన్ చేశారు. అమ్మగా మిగిలిన భూములను వీళ్ళు మళ్ళీ చేసుకోలేకుండా దౌర్జన్యం చేస్తున్నారు. ఈ గత అంటే మీరు చెప్తా ఉన్నారు గత 30 సంవత్సరాలుగా మా స్థిరాస్తి అని చెప్తున్నారు. 30 సంవత్సరాలుగా ఈ భూ పోరాటం మీరు చేస్తారు అని అనుకోవచ్చు? అసలు చేస్తున్నామని దానికి సంబంధించిన అన్ని లెటర్ కరెస్పాండెన్సెస్ ఉన్నాయి. కోర్టు కూడా వెళ్ళాము. కోర్టు మాకు డిగ్రీ ఇచ్చింది, ఇగో ఈ ఫలానా భూములు వీళ్ళ మిగులు భూములు, వీళ్ళకున్న హక్కులు ఉన్నాయని. అయినప్పటికీ కూడా వీళ్ళు అదే దౌర్జన్యంగా పోతున్నారు. దానికి సంబంధించిన ఎంఆర్ఓ వీళ్ళు చాలా వరకు ప్రభుత్వ నిర్లక్ష్యము, కొంత అధికారుల అలసత్వము, కొంత పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్కు సమన్వయం లేకపోవడం వల్ల ఒక సమస్య తీసుకొని వచ్చినప్పుడు 2 డిపార్ట్మెంట్లు ఉండి చూసి అసలు ఏంటి ఒకరికొకరు కనుక్కొని అసలు సమస్య వాస్తవమా కాదనేది తేల్చి చెప్పకుండా ఉన్నారు. అందుకనే దీనికి శిక్షగా నేను గవర్నమెంట్కు, ప్రభుత్వానికి, దేశానికి ఇచ్చిన 28 సంవత్సరాల సర్వీస్కు శిక్షగా నన్ను నేనే 3 రోజులుగా ఇందులో మౌనంగా నిరాహార దీక్ష చేసుకుంటున్నాను. రైట్. నిన్న మనం చూస్తూ ఉన్నాము, మీరు 3 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నిర్బంధంలో ఉన్నారో ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ దీనిపైన ఎట్లా స్పందిస్తూ ఉన్నారు? ఏంది అసలు పరిస్థితి? మొదటి రోజులు అధికారుల స్పందన ఒక రకంగా ఉంది. 2వ రోజుకి వచ్చేసరికి అధికారుల స్పందన ఇంకొక రకంగా వచ్చేసింది. వాటితో పాటు లోకల్గా ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళను బాగా ఇది చేసి వాళ్ళను ప్రొవోకేట్ చేసి ఆక్రమణదారులకు ఈరోజు అధికారులు తోడైరని అనుకోవచ్చు. అసలు ఏంది పరిస్థితి? కంపల్సరీగా వాళ్ళందరూ వాళ్ళతో తోడై వాళ్ళను మమ్మల్ని న్యూట్రలైజ్ చేయడానికి ఆక్రమణదారులకు తొత్తులుగా మారినారు. కాబట్టి ఇది నేను కోరేది ఒకటి, నాకు భూమి ఉందా, మా తండ్రుల నుంచి తాతల నుంచి వచ్చిన భూమి ఉంటే ఆ భూమి ఎక్కడుంది చూపించి నాకు డిమార్కేషన్ చేయించేసి నాకు దిశానిర్దేశం చేయండి. నేను ఆ భూముల్ని ఎలా సాగు చేసుకోగలుగుతాను, ఆక్రమణకు కాకుండా కాపాడి నా భూముల్ని నాకు ఒప్పచెప్పవలసిందిగా బాధ్యతగా ప్రభుత్వానికి ఉంది, ఎంతైనా ప్రభుత్వ అధికారులకు ఉంది. దీని శాంతి రక్షణ కోసం మేము పాటుపడ్డప్పుడు కనీసం మా భూముల్ని రక్షించే బాధ్యత గవర్నమెంట్కు లేదండి. ఆఖరి సీఎంకి కూడా రాసాము, కేటీఆర్కి రాసాము ఆ ప్రభుత్వం టైంలో. ఈ టైంలో వీళ్ళు కూడా అలాగే ఉన్నారు. దీనికంటే ముందే ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా మేము అందరికీ పెట్టుకుంటూ వస్తూనే ఉన్నాము. కానీ ఎక్కడ ఏమీ సమస్యకు పరిష్కారం అనేది దొరకట్లేదు. చివరిగా నేను
ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకొని ఇక్కడ మమ్మల్ని మేమే శిక్షించుకోవడానికి కూర్చున్నాం. రైట్ అండి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దీనికి రాజకీయం కూడా తోడైంది అనుకోవచ్చు. అంటే అధికారులు పూర్తి స్థాయిలో అలసత్వం వహించడానికి కారణం అంటే రాజకీయ నాయకులు కూడా దీనికి తోడైంది అనుకోవచ్చు. కావచ్చు, ఎందుకంటే ఇదే సర్పంచి గ్రామ పంచాయతీలో నేను అర్జీ పెట్టుకున్నప్పుడు నాకు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. ఇదే సర్వే నెంబర్, ఇదే నెంబర్లలో ఉన్న భూమిలో మళ్ళీ అతను ఇదే నాకు ఎదురు తిరిగి వీళ్ళందరినీ లేపుకొచ్చేసి వీళ్ళందరి ద్వారా నన్ను న్యూట్రలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళందరినీ అరాచకం చేయమని చెప్పేసి ప్రోత్సహిస్తున్నాడు అదే సర్పంచ్. మరి ఆ సర్పంచ్ కింద ఒకరి తర్వాత ఒకరిగా అండగా ఉండే వాళ్ళు ప్రజానాయకులు ఉన్నారు కదా, వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ఓటు బ్యాంక్ చూసుకుంటారు కానీ జెన్యూన్నెస్ ఎవరు చూడరు. ఒక సైనికుడి కోసం ఎవరు రారనేది నాకు నిర్ధారణ అవుతుంది. రోజు రోజుకు మాకు అవగాహన వస్తుంది. దేశంలో ఉన్న ప్రతి సైనికుడికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఈ భూముల సమస్యలు. కానీ వాళ్ళు వస్తారు పోతారు అంతేగాని ఆ సమస్యలను ఎవరు పరిష్కరించట్లేదు. దీని మీద గవర్నమెంట్ ఏదో ఒక కఠినమైన చర్య తీసుకొని ఇలాంటివి కాకుండా ముందన్న జరుగుతుందనే ఉద్దేశంతో అవసరమైతే నా ఆత్మసమర్పణ చేసి నేను నా ప్రాణత్యాగానికైనా సిద్ధమై ఇక్కడ ఉన్నాను. థ్యాంక్ యూ సతీష్ రెడ్డి గారు. విషయం ఏంటంటే ముఖ్యంగా తనకున్నటువంటి స్థిరాస్తి ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో గత 30 సంవత్సరాలుగా సోల్జర్గా పనిచేస్తున్నటువంటి సతీష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తనకు ఉన్నటువంటి స్థిరాస్తిని దేశ సరిహద్దుల్లో నేను ఉద్యోగం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు దీన్ని పూర్తి స్థాయిలో ఆక్రమణ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి పాలిటిక్స్ని దీంట్లో నెట్టుకొచ్చి పూర్తి స్థాయిలో అధికారులు ఎవరైతే ఉన్నారో దీన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఇక్కడైతే బాధితులు మనతో పాటు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. గత 3 రోజులుగా ఎవరైతే మనం చూడొచ్చు ఇక్కడ 3 రోజులుగా ఎవరైతే మాజీ ఆర్మీ సోల్జర్ ఎవరైతే సతీష్ రెడ్డి ఉన్నారో తనకు తానే నిర్బంధం చేసుకొని శిక్షించుకున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు మనం పూర్తి స్థాయిలో విజువల్స్లో ఏదైతే కంటైనర్ ఉందో ఇక్కడ కంటైనర్లో 3 రోజులుగా ఎలాంటి తిండి అంటే భోజనం కానీ ఎలాంటి సదుపాయాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈరోజు 4 సైడ్ టీవీ తనకు సంబంధించి అయితే మనం అతను కలవడం కూడా జరిగింది. ఇది మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సైదుల్ 4 సైడ్ టీవీ నల్గొండ.